అందరికీ నమస్కారం అండి. అలాగే గుడ్ మార్నింగ్. ఈరోజు నుంచి నేను పెట్టే గుడ్ మార్నింగ్ అనే పోస్టులో ప్రతిరోజు పోస్ట్లో నా ఫోటోను నా యూట్యూబ్ ఛానల్ పెడుతుంటానండి. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ చూసి నా మెసేజ్ చూసి మార్పు రావాలి 10 మందిలో అని చెప్పి, సేవా గుణం 10 మందికి సర్వీస్ చేయాలి తనకున్న దాంట్లో అని చెప్పి పోస్ట్ చేసేవాడినండి. ఆ పోస్ట్ చూసి చాలామంది బాగున్నాయని పోస్టులు అని చెప్పి నన్ను మెచ్చుకోవడం, అప్రిషియేట్ చేయడం. నేను అదేదో అప్రిషియేట్ చేశాను, నేనేదో పొంగిపోవట్లేదండి. మార్పు రావాలి. నేనేం చెప్పినా వీడియోలో, గతంలో యూట్యూబ్లో వీడియోలు చెప్పినా మార్పు రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఎదుటివానికి తనకున్న దాంట్లో సహాయం చేయాలి. అలాగే అధికారుల తీర్పు కూడా మారాలి. కొంతమంది అధికారులు, అందరూ కాదు. అవినీతి చేసిన పైన చర్యలు తీసుకోవట్లే అని వీటి మీదే ఫైట్ చేస్తున్నాయండి. అయ్యే పోస్టులు అలాగే ఉంటాయి. దాని మీద అందరూ అప్రిషియేట్ చేస్తారండి. నిన్నే ఒక గ్రూప్లో, రంజిత్ గారు మీ పోస్టులు చాలా బాగున్నాయండి, కాకపోతే ఫార్వర్డ్ చేయాలంటే మీ ఫోటో ఉండిపోయిందండి, అది లేకుండా ఉంటే ఇంకా బాగున్నా అన్నారు. ఆయన ఇచ్చిన సలహాకి నేను అంగీకరిస్తున్నానండి. ఎలాగంటే అక్కడ నేను కనపడడం, నా ఫోటో కనపడడం, హైలైట్ అవ్వడం కాదండి. నా మెసేజ్, నేను చెప్పేది 10 మందికి పెట్టాలని ఏ విధంగా అయితే అనుకుంటున్నానో, నేను చెప్పింది ఆయన ఫార్వర్డ్ చేయాలని చెప్పి అనుకోవడం, నేను చాలా గొప్ప మార్పు అనేది కనబడుతుంది జనాల దగ్గర. మార్పు వస్తుందండి నెమ్మదిగా. కాబట్టి రేపు నుంచి నేను పెట్టే గుడ్ మార్నింగ్ పోస్టులో అయినా, ఎందులో అయినా నా ఫోటోలు కానీ ఏమీ రావండి. పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నా మెసేజ్ బయటికి వెళ్ళేదే కావాలి, ఫార్వర్డ్ చేయాలి, నేను కాదు హైలైట్. అలాగే ఇప్పుడు మన పెట్టే పోస్టులో పాజిటివ్గా ఎలాగైతే పెడతారో, నెగిటివ్ కూడా కొంతమంది పెడతారు కదా. ఈ మధ్యనే మా కుటుంబ సభ్యుల్లో, మాకు అన్నయ్య అవుతారండి, ఆయన నాకు మెసేజ్ చేశారు, తమ్ముడు నీ బాధ ఏంటి తమ్ముడు, 10 మందికి ఉపయోగపడే మెసేజ్ చేయి తమ్ముడు అని చెప్పాను. అసలు నేను ఇప్పుడు దాకా పెట్టిన పోస్టులో 10 మందికి ఉపయోగపడే పెట్టాను తప్ప, ఇలాగ ఉండాలి, ఇలా మారాలి, 10 మందికి హెల్ప్ చేయాలని పెట్టాను తప్ప, నా స్వలాభం కోసం, నా వ్యక్తిగతంగా నేను ఏదో హైలైట్ అవ్వాలని చెప్పి, హీరోలు అవ్వాలని చెప్పి ఏది పెట్టలే. ఇదే విషయం ఆయనకి చెప్పేసరికి మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ మాట్లాడలే. అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఇలాగా నెగిటివ్ కూడా ఆలోచిస్తున్నారు. నా గురించి నేను చెప్తే నెగిటివ్ చెప్పినా పర్లే, 10 మంది కోసం చెప్పినా ఎందుకు ఇలా పెడుతున్నావు తమ్ముడు అని అన్నారంటే నేను ఆలోచిస్తున్నా, నాకు తెలియట్లే. అలాగే ఈరోజు నిన్నే ఒక పార్టీ లీడర్, మా ఫ్రెండే రంజిత్ గారు, నాకు మెసేజ్ చేశారు వ్యక్తిగతంగా. గ్రూప్లో పెడితే బాగా, వ్యక్తిగతంగా నాకు మెసేజ్ చేసి, పార్టీ పరంగా ఉండే పోస్టులు అయితేనే ఇందులో పెట్టండి, వ్యక్తిగత ఇటువంటివి వద్దండి అన్నారు. అంటే నేను పెట్టి ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు, అఫ్కోర్స్ ఎవరిష్టం వాళ్ళది. ఆయన గ్రూప్ అడ్మిన్గా ఆయన వ్యక్తిగతం ఆయన చెప్పారు. ఎందుకంటే నేను కూడా ఆయన చెప్పారు కాబట్టి నేను స్వీకరించాలి కదా. రేపు నుంచి ఆ గ్రూప్లో నేను పోస్టులు కానీ ఏమి పెట్టనండి. చాలామంది అంటే ఇక్కడ నా గొప్పతనాలు ఇది చెప్పడానికి నేను కాదండి. నేను మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే నా డబ్బా నేను కొట్టుకోవడం కదా, ఉన్నది చెప్పాలి కదా, నేను కూడా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు 2 విషయాలు, నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను, అందులో 2 చెప్తున్నానండి. నాకు ఏ పదవి పిచ్చి లేదు ఏంటనే చెప్పడానికి ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి. ఇప్పుడు ఇటీవల వర్షాలకి మా ఊర్లో చేవునిపల్లి గ్రామంలో ఒక మా అమ్మగారి ఇల్లు మొత్తం మునిగిపోయి, బయటికి వెళ్ళడానికి లేక, వంట చేయడానికి కూడా లేకపోతే, ఒక 4 రోజులు నేనే భోజనాలు పంపించేవాడిని. ఒకళ్ళు అన్నారు, అన్నయ్య ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తుంది కదా, అందుకే సర్వీస్ ఇదా అన్నారు. ఆయనకి అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ కనబడింది, నాకు ఆవిడ ఆకలి కనబడింది. రేపొద్దున్న మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎలాగ ఉంటుందో అని చెప్పి ఆవిడకి పంపించాను తప్ప, ఏదో ప్రెసిడెంట్ పదవి. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇంకోటి, నేను ఇంచుమించు 2010కి ముందే అనుకుంటా, 2007, 2008 నాకు సరిగ్గా గుర్తులేదు, కొవ్వూరులో ఒక 10 మంది కుర్రోళ్ళు, యూత్, బొట్టాయిగూడెం, పోలవరం, జీడిమిల్ మండల కుర్రోళ్ళు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా. వాళ్ళు అక్కడ పరిచయం అయ్యారు. వెళ్ళిన తర్వాత అది మార్చి, ఏప్రిల్ అనుకుంటా, ఎగ్జామ్స్ టైం. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. నేను అడిగాను, ఎందుకు వెళ్ళిపోతున్నారు తమ్ముడు అంటే, నాకు అకామిడేషన్ బాగాలేదు తమ్ముడు అనే, ఫుడ్ బాగాలేదు, ఇది బాగాలేదు అంటే, నేను తమ్ముడు ఇది ఎగ్జామ్స్ టైం కదా, ఈ 2 వారాలు నేను చూసుకుంటాను, మీరు ఎగ్జామ్స్ బాగా రాయండి అని చెప్పి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే,
నాకే పదవులు పిచ్చి లేదు, ఏమీ లేదు. మన మనసు తృప్తి కోసం మనం చేస్తున్నామని నేను చెప్పే కోసం ఇది చేస్తున్నాను. ఆ 10 మందికి ఆ 2 వారాలు 2010కి ముందండి, అంటే ఇంచుమించు 16-17 సంవత్సరాల క్రితం డైలీ మా కొవ్వూరు మా పెదనాన్నగారు ఉండేవాళ్ళండి, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. నేను ఇంట్లో నుంచి పంపించేవాడిని కదండి ఫుడ్, ఎందుకంటే మళ్ళీ బాగోదని చెప్పి బయటే ఒకరిని ఏర్పాటు చేసి ఒక మనిషిని పని మనిషిలాగా రోజుకి 600 ఇచ్చి, అంటే ఎలా వండి పెట్టినా, పొలంలో వండి పెట్టినా, గ్యాస్లో వండి పెట్టినా రోజుకి 600 ఇచ్చి, అంటే కిరాణా, కూరగాయలు, బియ్యం అన్నీ మనయే. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పోలవరం నుంచి కిరాణా పెట్టుకెళ్ళేవాడిని, కొవ్వూరు ఇచ్చేవాడిని. అలాగే ఇంచుమించు సుమారుగా 2 వారాలు సర్వీస్ చేశానండి. అంటే అక్కడ ఒక కుర్రోడు ఒకడు అన్నాడు, అనే మీరెవరో మాకు తెలియదు. నిజంగా ఆయన ఎవరో వాస్తవంగా నాకు తెలియదు. మీలాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యే లాగా అవుతే చాలా బాగుంటుంది అనే అన్నారు. నేను అప్పుడే ఎమ్మెల్యే అయిపోయానండి. నేను ఇప్పుడు పార్టీ పరంగా ఎమ్మెల్యే అయిపోవడం, లేకపోతే పదవులు ప్రెసిడెంట్ అవ్వడం కాదండి. మనం మనిషిలో ఉండాలి. మనసులో ప్రతి మనిషి దగ్గర మనసులో ఉండాలి, వారి మనసులో. ఆ విధంగా ఎప్పుడూ అయిపోయింది నేను ఎమ్మెల్యే 16-17 సంవత్సరాల క్రితమే. ఆయన తిన్నందుకు అన్నాడు, విశ్వాసంతో అన్నారు, లేకపోతే నాకు గుణం నచ్చి అన్నారు, కానీ ఆ రోజే అయిపోయాను. అలాగే చాలామందికి ఈరోజు చెప్తుంటారు, మన కన్నాపురం ఐటీడీలో చాలామంది బుట్టాయిగూడెం ఎక్కడ కుక్కునూరు వేరుపాడు కూడా మీలాంటి మనస్తత్వంలో ఇప్పటికైనా పదవులు వస్తాయనేమో. నేను పదవుల కోసం ఎప్పుడు ఆశించలేదు. ఇప్పుడు కూడా పదవులు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం, వాళ్ళ మంచి చెడు చూడడం అనుకున్నాను, కానీ మనకు పదవులు అనేది రావని నాకు అర్థమైపోయింది. నేను ఎప్పుడు ఆశించలేదు కూడా. నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, కేవలం ఇది అన్నారు కాబట్టి నేను పోస్ట్ పెడుతున్నానంటే వాళ్ళకి వ్యతిరేకం అంటే నేను ఏదో ఆశించి పెట్టట్లే. చిన్న ఉదాహరణ అండి, మా నాన్నగారి గురించి చెప్తానండి. మా నాన్నగారు చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. ఆయన కేవలం గ్రామ సర్పంచ్, అలాగే డీసీసీబీ డైరెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లాకి ఉమ్మడి చేశారు. ఆయన చనిపోయి 11 సంవత్సరాలు అవుతున్న సుమారుగా ఈ రోజుకి ప్రతి ఊర్లో, పోలవరం మండలమైనా, బుట్టాయిగూడెం మండలమైనా, దొండపూడైనా, ఖమ్మం, అక్కడ ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు ఆయన ఉంటే బాగుండు, ఎలాగైనా సర్వీస్ చేస్తారని. ఆ విధంగా మనుషుల దగ్గర ఉండాలి, కానీ మనం ఏదో పదవులు వచ్చినంత మాత్రం మనకి పేరు కాదండి. పదవి 5 సంవత్సరాలు ఉన్నంత వరకే ఉండదు, కానీ ఈయన చచ్చిపోయిన తర్వాత కూడా, చచ్చే వరకు కాదండి, చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన పేరు ఉంటుందంటే అలాగ ఉండాలి. కానీ మనం ఏదో పోస్టులు పెట్టి ఇచ్చేసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఈ శుద్ధి అంతా ఎందుకు, కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా మెసేజ్ బయటికి వెళ్ళాలని నేను కోరుకుంటాను తప్ప నేను హైలైట్ అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదండి. అందుకే రేపు నుంచి ఆయన పెట్టినట్టు, ఎవరు పెట్టినట్టు నా ఫోటోలు లేకుండా గుడ్ మార్నింగ్ అది చేస్తానండి. ఎందుకంటే ఆయన ఫార్వర్డ్ చేస్తాను, మంచి నిర్ణయం. నేను ఏదైతే అనుకుంటున్నా అది బయటికి వెళ్ళేది కావాలి, నేను కాదు బయటికి వెళ్ళడం. నా పేరు ఫోకస్ అవ్వదు. అలాగే మా ఫ్రెండ్ కోరుకున్నట్టు ఆ గ్రూప్లో కూడా నా పోస్టులు షేర్ చేయనండి. ఈ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.